వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ఆ అమ్మాయి నా తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరు విసిగించకండి, ప్రశ్నించకండి. ఏమండి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏ పని జరగదండి. కానీ మీరు ఆ అమ్మాయిని వద్దనడానికి కారణం పేదపిల్లనా? ఈ ఇంటి కోడలు కావడానికి గుణం తప్ప డబ్బు ప్రధానం కాదని నీకు తెలుసు. నీ తమ్ముడి ఇష్టాయిష్టాలకి అడ్డు రావని నాకు తెలుసు. కానీ ఎందుకు వద్దంటున్నావో అర్థం కావటం లేదు బాబు. అన్నయ్య, లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడంలో నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసేవాని కాదు తమ్ముడు. నువ్వు ఆ అమ్మాయిని తప్ప వేరే ఏ అమ్మాయిని కోరుకున్నా నీ పెళ్లి నేను జరిపిస్తా. నాన్నగారు పోయిన దగ్గర నుంచి నువ్వేం కోరుకున్నా నీ కాదనలేదు. కానీ కానీ ఈ పెళ్లి మాత్రం జరగడానికి వీలేదు. దయచేసి ఒక్క విషయంలో నన్ను అపార్థం చేసుకోకు. ఏమండి, అపకారికి కూడా ఉపకారం చేసే మీరు లక్ష్మి విషయంలో ఎందుకు ఇంత పట్టుదల పడుతున్నారు? మాట్లాడరే, చెప్పండి. దయచేసి ఈ విషయం పదే పదే అడిగి నన్ను విసిగించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. మధుసూదనాయ నమః, శ్రీక్రమాయ నమః, ఋషికేశాయ నమః, హరి శ్రీకృష్ణయే సవ్యంగానే జరుగుతున్నాయి. వాయించండి భజంత్రీలు. బా గట్టిగా వాయించండి అయ్యా. ఏ డబ్బు తీసుకోవడం లేదా? అత్యంత వేయండి బాబు. కంఠే వద్దామి సుభగే త్వం జీవం శరదాం శతం. అయ్యా, వివాహ కార్యక్రమం సమాప్తం. ఇక మిగిలింది శోభన కార్యక్రమం. అయ్యా, పెళ్లి కుమార్తెకి బావగారైన మీరు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించండి. పదమ్మా, పద. అక్క, నాకేమిటో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఉత్తినే సాంగ్యానికే కదా. మిగతా విషయాలకి నేను ఉన్నాను కదా. నువ్వు ఊరుకోవయ్యా. అక్క, అది గుర్రమంటుందే. నాకు తెలుసు, దానికి ఇదే మందు. చేతిలో పట్టుకునే ఉండు. మరీ అంత అవసరమైతే నన్ను పిలువు. నన్ను పిలువు. నువ్వు ఊరుకోవయ్యా. భయం లేదమ్మా. కదా, భయమే లేదు. నీ మొహం బండ, ఎంత గట్టి కొట్టావే? ఏమిటా ఎక్కడ చూసేది? కోత ఏం చేస్తుందో చూస్తున్నాను. రా చూదు గాని. నేను చూడను. రావయ్యా. గంగా గంగా, నేనే రావే. నేను వెళ్ళకపోతే అది మనకు దక్కి ఉండేది కాదు. ఏమైంది? అది కోట రాక్షసి. చూడు కింద పైన ఎలా కలిసి వచ్చిందో. అమ్మో, కోతి వచ్చిందా? ఓరి దేవుడా, పిచ్చెక్కుతుంది ఇప్పుడు ఎలా? రాదా రాదా, అలా పిలిచే అర్హత మీకు లేదు, పలికే అవసరం నాకు లేదు. మీరు యజమాని, నేను కూలి. మీరు అవకాశవాది, నేను అభాగ్యురాలి. దట్స్ ఆల్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జరిగింది నీతో చెప్పాలని. మీరు చెప్పవలసింది చెప్పారు, చేయవలసింది చేశారు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. జరిగింది ఏమిటో తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాదా. జరుగుతున్న కథను బట్టి జరిగింది ఏమిటో ఊహించుకోగలవు. నీ ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు సాక్షిగా నేను నిన్ను మోసం చేయలేదు. ఆడదాన్ని మోసం చేసే ప్రతి మగాడు ఆ దేవుడి మీదే ప్రమాణం చేస్తాడు. ఆ దేవుడు కూడా మగాడు కాబట్టి మోసం చేసే మగాళ్లను శిక్షించకుండా దగా పడిన ఆడదానికే కష్టాలు కల్పించి కక్ష తీర్చుకుంటాడు. మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా నమ్మడం మానేశారు. వెళ్ళిపోండి. ఈ ఆవేశమే నేను నిజం తెలుసుకోవటం లేదు. దయచేసి నేను చెప్పేది. మీరు చెప్పినట్టు వినబట్టి నా జీవితం ఇన్నాళ్ళు ఇన్ని మలుపులు తిరిగి చివరికి అగాధంలో కూరుకుపోయింది. నన్ను ఈ అగాధంలో కూడా బ్రతకనివరా? పోనీ ఒక విషయం చెప్పు. మనం విడిపోయే నాటికి నువ్వు గర్భవతివి. ఆ బిడ్డ
పేగు తెంచుకొని బయటకొస్తే ఒక పాపాత్ముని నాన్న అని పిలవాలన్న అసహ్యంతో భూమి మీద పడకుండానే కన్ను మూశాడు. మళ్ళీ ఎప్పుడు మీ మొహం చూపించకండి. వెళ్ళండి. రాధని. I said get out! పెద్దబాబు గారు అస్తమానం లక్ష్మి వెంట తిరుగుతుంటాడంట. అదేమిటే పోయే కాలం సీతాదేవి లాంటి భార్యను పెట్టుకుని ఆ బజార్ దాని వెనకాల పడ్డాడంట. విన్నారా మీరు? ఆయనంత సెక్కడ దీనంత సెక్కడ. మేనేజర్ ఇలా రావా. నీకేం బాబు మందు మహారాజులు అవతల చిన్నబాబు గారు నన్ను పిలిపించాక అర్జెంట్గా వెళ్ళాలి. చిన్నబాబు పేరుతో నేనే పిలిచాను. రావా. మీరు పిలిపించారా? చిన్నబాబు షికారుకి వెళ్ళాడు. అలా కూర్చో. కూర్చో. చిత్తం వేస్తావా? అదే సిగ్గుపడుతున్నావా భయపడుతున్నావా? భయం పోవడానికి బ్రాందీ, వీరుడు కావడానికి విస్కీ, రసికత పెంచడానికి రమ్, జాలీగా గడపడానికి జిన్, ఈ 4 కలిపి తయారు చేసిన జగదేక వీర రసికరాజరసం. ఏం రసం అంటయ్యా? జగదేక వీర రసికరాజరసం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ రసం తాగబట్టే నీరసం లేకుండా అంతమంది గోపికలతో సరసం ఆడగలిగాడని పుస్తకాల్లో వ్రాశారు. ఇది వాసన కూడా ఉండదయ్యా. అలాగా? మరి చెప్పరేమండి? అయ్యి బాబాయ్ బాగుందండి. ఎలా ఉంది మేనేజర్? చాలా బాగుంది. ఏమన్నా అన్నది తీరంలో ఉన్నట్టుంది. ఎక్కడ నా బృందావనం, ఎక్కడ నా గోపికలు, ఎక్కడ నా పిల్లని గోవి. కమాన్ అర్జునుడుగా నేను అందరి చేత రూపాయి పిల్లలకి చెప్పాలి. అలాగే ఎగరెద్దు గాని ఒక చిన్న మాట. ఏమిటది? మన పెదబాబు ఆ పని పిల్ల లక్ష్మితో కలిసి తిరుగుతున్నాడని నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. ఆ విషయం నీకేమైనా తెలుసా? మొత్తం అంతా ఈ మేనేజర్ గారికి తెలుసు, కానీ ఎవరికి చెప్పడం. ఎందుకని వీడి స్వామి భక్తి అలాంటిది. నీ బొంద నీకేమీ తెలియదు. అన్ని కోతలుగా వస్తున్నావు. నాకు తెలియదా? ఇప్పుడు మన పెదబాబు గారు ఈ లక్ష్మి మీద మోజు పడ్డారు. ఆ సంగతి నేను కనిపెట్టేశాను, కానీ ఎవరికని చెప్పను. వీడి స్వామి భక్తి అలాంటిది. కడుపులో పెట్టుకుంటాడు. ఏంట్రా కూర్చో. ఆ లక్ష్మి అంటే మాని తిరుగుతున్నాడా? చిచి ఏంటో ఏదో ప్రశ్న. బుద్ధి లేనికి వచ్చిన ఆ లక్ష్మి ఇంట్లో ఉంటే ఇంట్లోకి, ఫ్యాక్టరీకి. ఆ పిల్ల ఎట్లుంటే పెద్దబాబు గారు వచ్చేస్తున్నారు. కానీ ఆ పిల్ల మాత్రం పెద్దబాబు గారు చిటి బాగుంది. చిన్నబాబు గారి మీద మోజు పెట్టేస్తుంది. ఈ సంగతి నేను కనిపెట్టేశాను, కానీ ఎవరికని చెప్పను. ఇది స్వామి భక్తి అలాంటిదే. కడుపులో దాచుకుంటాడు అంతే. నా మనసులోని మాట నీకెంత చెప్పాలనుకున్నాను నాకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పే సంజాయిషులు సమాధానాలు నా మనసుకు తృప్తి కలిగించవని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు పదే నా వెంట పడటం చాలా అన్యాయం బాబు గారు. నేను పేదదాన్ని కావచ్చు, మీరు భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్న పెద్ద మనుషులు. మీరు నన్ను ప్రేమించారనడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ అన్యాయాన్ని జరిపించడం కోసం మీ తమ్ముడు కోరికల్ని కాలరాచి అతన్ని బాధ పెట్టడం మరీ అన్యాయం. అదేమిటి ఉన్నట్టుండి ఎంత దూరంలో మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదు, ఇక మీదట జరుగుతుంది. మన కథ కొత్త మలుపు తిరుగుతుంది.